Welcome back to part 2 of unit number 7, culture, language and communications. సో పార్ట్ 1 ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. బట్ కంటిన్యూస్గా చేసేవాడిని, మధ్యలో కొంచెం నేచర్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల, రెయిన్ పడడం వల్ల బ్రేక్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేచర్ని, రెయిన్ని ఎప్పటికీ కూడా మనం డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకూడదు. బట్ నాకున్న సిచ్యువేషన్కి అలా అయ్యిందనమాట. బట్ యాక్చువల్లీ ఐ లవ్ ద నేచర్. అది వర్షం అనేది చాలా ప్రీషియస్ థింగ్, పడ్డము చాలా ఇంపార్టెంట్. బట్ ఇట్స్ ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, ప్రజెంట్ మళ్ళీ అదే రైనీ కండిషన్ ఉంది, బట్ డిపెండ్స్ అపాన్ గాడ్. ఇంకా అది ఏం జరుగుతుందో చూద్దాం. విల్ ప్రొసీడ్ ఆన్ ద టాపిక్. పార్ట్ 1లో అక్కడ నేను ఎక్కడ స్టాప్ చేశానంటే, నామ్ చామ్స్కీ అనే పర్సన్, నామ్ చామ్స్కీ గేవ్ 2 హైపోథెసిస్, ఇమిటేషన్ హైపోథెసిస్ అండ్ నెసరీ హైపోథెసిస్. అది జస్ట్ ఇంట్రడక్షన్. అక్కడ ఈ పార్ట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అక్కడ ఫస్ట్ పార్ట్లో క్లియర్గా ఇచ్చాను. మీరు అది వింటే అక్కడ నుంచి కంటిన్యూస్ అవుతేనే ఇక్కడ మీకు అర్థమవుతుంది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ క్లియర్ చేయండి, దాదాపు అప్రాక్సిమేట్లీ 1 అవర్ ఉంటుంది అది. సో ఇక్కడ ఫస్ట్ ఇమిటేషన్ హైపోథెసిస్. ఇమిటేషన్ హైపోథెసిస్ అని అంటే ఏంటి, ఇమిటేషన్ హైపోథెసిస్ అని ఇక్కడ ఎందుకు ఆయన అలా ప్రస్తావించారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకు ప్రస్తావించారంటే, ఈ ఇమిటేషన్ హైపోథెసిస్ అనేది చాలా ఫన్నీగా ఉండబోతుంది. జాగ్రత్తగా అబ్జర్వెంట్గా వినండి. అబ్జర్వ్డ్గా వింటే మీకు బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. కొంచెం ఫన్నీ వేలో కూడా ఉంటుందన్నమాట ఈ ఇమిటేషన్ హైపోథెసిస్ అనేది. ఇమిటేషన్ హైపోథెసిస్లో కూడా మళ్ళీ కొన్ని సబ్ హెడ్డింగ్స్ లాంటివి ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. First one, the ding dong hypothesis. The ding dong hypothesis, first one. Second one, poo poo hypothesis. Second one, poo poo hypothesis. Third one, bow wow hypothesis. Bow wow hypothesis. Fourth one, Tata hypothesis. Tata hypothesis. Fifth one, Creole language. Fifth one, Creole language. So these are the hypotheses. ఇమిటేషన్ హైపోథెసిస్ అన్నమాట ఇవన్నీ, ఇమిటేషన్ హైపోథెసిస్. సో వీటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్, ద డింగ్ డాంగ్ హైపోథెసిస్. డింగ్ డాంగ్ హైపోథెసిస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ డింగ్ డాంగ్ హైపోథెసిస్? ఇక్కడ డింగ్ డాంగ్ హైపోథెసిస్ అంటే, నేమ్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సౌండ్స్ అసోసియేటెడ్ ఇన్ రియల్ లైఫ్. ఏం చెప్తున్నారు? నేమ్డ్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సౌండ్స్ అసోసియేటెడ్ ఇన్ రియల్ లైఫ్. ఈ డింగ్ డాంగ్ హైపోథెసిస్ అనేది ఎలా పెట్టారు అని అంటే, మన రియల్ లైఫ్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో, ఆ ఆబ్జెక్ట్స్ చేసే సౌండ్స్ ఏవైతే ఉంటాయో ఆ సౌండ్స్కి రిలేటెడ్గా పెట్టారనమాట ఈ డింగ్ డాంగ్ హైపోథెసిస్ అనేది. మనకి ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది ఇలా కింద పడేస్తే ఇలా ఒక సౌండ్ వచ్చింది. దీన్ని ఇలా, లేదా ఇంకా ఏవైనా కానీ సంథింగ్స్ మన న్యాచురల్గా నేచర్లో ఏవైతే క్రియేట్ అయ్యే సౌండ్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ డింగ్ డాంగ్ హైపోథెసిస్ అనేది పెట్టారనమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, బూమ్ ఫర్ ఎక్స్ప్లోజన్. బూమ్ అనేది ఏదైతే సౌండ్ ఉందో అది దేనికి వాడతాం మనం జనరల్గా? బూమ్ అనే సౌండ్, బూమ్ అనే సౌండ్ వచ్చిందంటే అది సంథింగ్ హ్యాపెండ్, ఎక్స్ప్లోజన్, ఏదైనా విస్ఫోటనం, ఏదో బాంబు లాంటిదో లేదా టపాకాయో వంకాయ బాంబు ఏదో పెట్టారు కాబట్టి ఆ సౌండ్ వచ్చింది అనే ఫీలింగ్ ఉంది కదా. అలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ నుంచి వచ్చే న్యాచురల్ సౌండ్స్ని ఈ హైపోథెసిస్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఏమని? ద డింగ్ డాంగ్ హైపోథెసిస్. అర్థమవుతుందా? నెక్స్ట్ పాయింట్, పూ పూ హైపోథెసిస్. పూ పూ హైపోథెసిస్. ఇక్కడ పూ పూ హైపోథెసిస్ అంటే ఏంటి? స్పెల్లింగ్ వచ్చేసరికి POOH, పూపు హైపోథెసిస్. పూపు హైపోథెసిస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ పూపు హైపోథెసిస్? పూపు హైపోథెసిస్ అంటే, ద ఫస్ట్ వర్డ్ కేమ్ ఇన్వాలంటరీ ఆఫ్ ఎక్స్క్లమేషన్ ఆఫ్ లైక్, డిస్లైక్, హంగర్, పెయిన్ ఎక్సెట్రా. ఈ పూపు హైపోథెసిస్ కిందకి ఏమేమి వస్తాయి అని అంటే, ద ఫస్ట్ వర్డ్ కేమ్ ఇన్వాలంటరీ ఆఫ్ ఎక్స్క్లమేషన్. ఇక్కడ ఏమేమి ఈ పూపు హైపోథెసిస్ కిందకి వస్తాయి? ఇన్వాలంటరీ ఎక్స్క్లమేషన్. మనం జనరల్గా ఏవైతే సౌండ్స్ చేస్తామో జనరల్ సిచ్యువేషన్స్లో ఆ సౌండ్స్కి సంబంధించిన మీనింగ్స్ని మనం ఇక్కడ పూపు హైపోథెసిస్ అని అంటాం. పూపు హైపోథెసిస్ లైక్, ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? లైక్ డిస్లైక్, హంగర్, పెయిన్ ఎక్సెట్రా. ఇప్పుడు ఎవరైనా నిన్న ఏదైనా, ఎరా తింటావా ఇది అని అడిగారనుకో, అప్పుడు మీరు ఏం చెప్తారు? మీకు ఇష్టం లేకపోతే
అని ఇలా అంటారు. అది కూడా కమ్యూనికేషనే అనమాట. ఇలా అంటారు కదా, అది కూడా కమ్యూనికేషనే. డిస్లైక్ అనమాట. హంగర్ అన్నప్పుడు మీరు ఆకలేసింది మీకు, అది నాకు ఆకలి అవుతుంది అని చెప్పకుండా జస్ట్ గెస్చర్స్తో ఎలా చెప్తారు అని ఇలా సౌండ్ చేశారనుకో, కడుపు మీద చేయబెట్టి ఇలా చేశారనుకో, అప్పుడు ఏమవుతుంది, అది అర్థమవుతుంది. ఆకలి అవుతుంది అనేది అర్థమవుతుంది అవతల వాళ్ళకి, అమ్మకైతే అర్థమవుతుంది. సో అలా ఆ కమ్యూనికేట్ చేస్తున్నారు కదా, మీకు ఆకలి అవుతుందని ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేస్తున్నారు కదా, మీరు పాస్ చేస్తున్నారు కదా, దాన్ని పూపు హైపోథెసిస్ అంటాం. పెయిన్ అంటే నొప్పి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం, అబ్బా అని రియాక్ట్ అవుతాం. ఆ సౌండ్స్ని పూపు హైపోథెసిస్ కింద కన్సిడర్ చేస్తారు. ద ఫస్ట్ వర్డ్ కేమ్ ఇన్వాలంటరీ ఆఫ్ ఎక్స్క్లమేషన్ లైక్ డిస్లైక్, హంగర్, పెయిన్ ఎక్సెట్రా. ఇక్కడ మనకి ఈ ఎక్స్క్లమేషన్ అనే వర్డ్ కొత్తగా విని ఉండొచ్చు ఎవరైనా కానీ, మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్. వినని వాళ్ళకి కాదు, విన్న వాళ్ళకి కాదు. ఓకే, చూద్దాం ఎక్స్క్లమేషన్ అంటే ఏంటి మీనింగ్ అనేది. నాకు కూడా తెలియదు ఎక్స్క్లమేషన్ మీనింగ్ ఇన్ తెలుగు. You would say ఆశ్చర్యార్థకం ఎక్స్క్లమేషన్ అంటే. సో ద ఫస్ట్ వర్డ్ కేమ్ ఇన్వాలంటరీ ఆఫ్ ఎక్స్క్లమేషన్ లైక్. ఇవన్నీ సర్ప్రైజింగ్ అనే కదా, అబ్బా అని దెబ్బ తగిలినప్పుడు, అమ్మా ఆకలి అవుతుంది అన్నప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ థింగ్సే అనమాట ఇవన్నీ కూడా. డిస్లైక్, నాకు వద్దని చెప్పినప్పుడు, ఇలాంటివి అనమాట ఎగ్జాంపుల్స్. ఈ పూపు హైపోథెసిస్ కిందకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట ఈ పూపు హైపోథెసిస్ కిందకి. ఈ ఎగ్జాంపుల్ మేజర్గా మన సైడ్ వాడరు, ఐ మీన్ ఇండియాలో వాడకపోవచ్చు ఈ ఎగ్జాంపుల్, బట్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా వాడతారు. ఏంటి, ఔచ్ అనేది ఎగ్జాంపుల్. OUCH, ఔచ్, ఫర్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్. ఫర్ పెయిన్కి డిస్కంఫర్ట్కి ఈ సౌండ్ అనేది వాడతారనమాట. మన సైడ్ వాడకపోవచ్చు, మన సైడ్ తెలుగు వాళ్ళైతే అబ్బా అని, అమ్మ అని, అయ్యా అని అంటాం మనం నొప్పి తగిలినప్పుడు. అది ఫారిన్ కంట్రీస్లో, ఫారిన్ లాంగ్వేజ్లో అది దట్స్ ఎ పార్ట్ అనమాట. ఔచ్ అనేది మనం ఇక్కడ ఔచ్ అనేది దట్స్ ఎ పార్ట్ ఫర్ దెమ్, వాళ్ళకనేది ఒక పార్ట్ అనమాట. మనం ఇక్కడ అంటే ఔచ్ అని అన్నారనుకో, ఏంట్రాయుడు ఎంత స్టైల్ కొడుతున్నాడు అనుకుంటారు, బట్ దట్స్ ఎ పార్ట్ ఫర్ దెమ్. అది వాళ్ళకి కామన్. మనకి అబ్బా, అయ్యా, అమ్మ ఇవి మనకి కామన్. పెయిన్ కలిగినప్పుడు మనం చేసే సౌండ్స్, ఆ రియాక్షన్స్ ఇవి మనకి కామన్. అది ఔచ్ అనే సౌండ్ వాళ్ళకి కామన్ అనమాట, ఫారినర్స్కి. సో ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ హైపోథెసిస్. వాట్స్ ద నెక్స్ట్ హైపోథెసిస్? నెక్స్ట్ హైపోథెసిస్ ఈజ్ బౌ వావ్ థియరీ. ఇక్కడ బౌ వావ్ థియరీ అంటే ఏంటి? ద ఒకాబులరీ డెవలప్డ్ ఫ్రమ్ యానిమల్ నాయిసెస్ సచ్ యాజ్ హిస్, మియావ్, మా ఎక్సెట్రా. బౌ వావ్ థియరీ అంటే ఏంటి? బౌ వావ్ థియరీ అంటే అనిమల్ నాయిసెస్ నుంచి ఏవైతే మనము సౌండ్స్ వస్తాయో, ఆ సౌండ్స్ క్రియేట్ అవుతాయో, ఆ వాటికి మనము ఇక్కడ ఈ హైపోథెసిస్గా కన్సిడర్ చేస్తాం అనమాట. బౌ వావ్ థియరీ, ద వొకాబులరీ డెవలప్డ్ ఫ్రమ్ అనిమల్ నాయిసెస్ సచ్ యాజ్ ఎటువంటి సౌండ్స్, హిస్ సౌండ్స్, మియావ్ సౌండ్స్, మా సౌండ్స్. హిస్ అనే సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? జస్ట్ లైక్ స్నేక్, ఇలాంటి వాటి నుంచి హిస్ అనే సౌండ్స్ వస్తాయి. మియావ్ సౌండ్స్ అనేది మీకు అందరికి తెలిసిందే, పిల్లి నుంచి మియావ్ సౌండ్స్ అని వస్తుంది. మా అనే సౌండ్స్ ఎక్కడ వస్తాయి? ఆవు నుంచి, ఆవు లేగదూడ నుంచి, ఇలాంటి సౌండ్స్ వస్తాయి. ఇంకా కుక్క నుంచి బౌ అనే సౌండ్ కుక్క నుంచి వస్తాయి. సో ఇటువంటి జనరల్ న్యాచురల్ ఏవైతే స్పీసెస్ ఉన్నాయో, ఏవైతే యానిమల్స్ ఉన్నాయో, అవి చేసే సౌండ్స్ నుంచి మనము ఈ హైపోథెసిస్ని కన్సిడర్ చేస్తాం అనమాట యాజ్ బౌ వావ్ హైపోథెసిస్. నెక్స్ట్ పాయింట్, టాటా హైపోథెసిస్. నెక్స్ట్ హైపోథెసిస్ ఏంటి? టాటా హైపోథెసిస్. టాటా హైపోథెసిస్ అంటే ఏంటి? వాట్స్ టాటా హైపోథెసిస్? ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ వర్ యూజ్డ్ టు ఇమిటేట్ గెస్చర్స్ ఆఫ్ హ్యాండ్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఫ్రమ్ గెస్చర్స్ డిఫర్ ఫ్రమ్ కల్చర్ టు కల్చర్. సో ఇక్కడ టాటా హైపోథెసిస్ అంటే ఏమని చెప్తున్నారు? ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ వర్ యూజ్డ్ టు ఇమిటేట్ గెస్చర్స్ ఆఫ్ హ్యాండ్ గెస్చర్స్ నుంచి మనం ఏవైతే కమ్యూనికేట్ చేస్తామో, త్రూ హ్యాండ్ గెస్చర్స్ కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ త్రూ వోకల్, ఇక్కడ మాట్లాడడం నుంచే కాదు, గెస్చర్స్ నుంచి కూడా కమ్యూనికేట్ చేయొచ్చు మనం. దాన్ని మనం ఇక్కడ టాటా హైపోథెసిస్ అంటాం. జనరల్గా మనం టాటా అని మాట్లాడుకుంటే, టాటా అనేది ఎవరికైనా ఎలా చెప్తాం మనము? ఇలా టాటా అని అంటాం అనమాట. సో అలా టాటా చెప్పిందనే టాటా హైపోథెసిస్. బట్ నాట్ ఓన్లీ టాటా, ఇంకా సమ్ మోర్ గెస్చర్స్ విత్ మేకింగ్ హ్యాండ్, ఆ బాడీ, ఇవన్నిటిని కూడా మనము టాటా హైపోథెసిస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇలా పిలిస్తే ఏమని? ఇలా అంటే జస్ట్ జనరల్గా మనం ఏం మాట్లాడకుండా ఇలా అంటే ఏమని? ఇలా రా అని చెప్పేసి అర్థం. అదే ఇలా అంటే
వెళ్ళిపో అని చెప్పేసి అర్థం. ఇలా అంటే ఎక్కడా అని చెప్పేసి అర్థం. సో ఇవన్నీ సైన్స్ని విచ్ వీఆర్ మేకింగ్ విత్ అవర్ హ్యాండ్ గెస్చర్స్. హ్యాండ్ గెస్చర్స్తో ఏవైతే మనము కమ్యూనికేట్ చేస్తున్నామో, మనము ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ టాటా హైపోథెసిస్ అని అంటాం అన్నమాట. Organs of speech were used to imitate gestures of hand. Language developed from gestures. Language developed from gestures. ఈ లాంగ్వేజ్ అనేది ఈ గెస్చర్స్ నుంచే కదా డెవలప్ అయ్యేది. ఓకేనా, గెస్చర్ లాంగ్వేజ్ అనమాట ఇది. గెస్చర్స్ డిఫర్ ఫ్రమ్ కల్చర్ టు కల్చర్. ఈ గెస్చర్స్ అనేది ఒక కల్చర్ నుంచి ఇంకొక కల్చర్కి వేరియేషన్స్ ఉండొచ్చు, మారొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క డిఫరెంట్ గెస్చర్స్ ఉండొచ్చు. ఇలా రా అంటే వేరే కల్చర్లో ఇలా రా అని అయి ఉండకపోవచ్చు. మేబీ దే ఆర్ సమ్ డిఫరెంట్ గెస్చర్స్ ఫర్ ద సేమ్ సైన్స్ అనమాట. ఇలా ఒకటే మనం సైన్ చేసే వాటికి అక్కడ వేరే మీనింగ్ ఉండే అవకాశం ఉంది. డిఫరెంట్ కల్చర్స్లో డిఫరెంట్ మీనింగ్స్ ఉండే అవకాశం అనేది ఉందన్నమాట. సో దిస్ కాల్డ్ యాజ్ టాటా హైపోథెసిస్. నెక్స్ట్ పాయింట్, క్రియోల్ లాంగ్వేజ్ హైపోథెసిస్. క్రియోల్ లాంగ్వేజ్ హైపోథెసిస్ స్పెల్లింగ్ ఈజ్ CREOL. క్రియోల్ లాంగ్వేజ్ హైపోథెసిస్. Adding extra words to language to make it seen differently. What is Creole language hypothesis? Creole language hypothesis అంటే ఏంటి అంటే ఇట్స్ ఆల్సో వెరీ సింపుల్. మీరు కనుక 90s కిడ్స్ అయినా ఎర్లీ 2000 కిడ్స్ అయినా మీకు కూడా ఈ నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది. మేబీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే ఎక్కువగా ఉండి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జాంపుల్ నేను కోట్ చేయబోయే ఎగ్జాంపుల్ బాగా ఐడియా ఉండే అవకాశం ఉందన్నమాట. ఏంటి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేజర్లీ యాడింగ్ ఎక్స్ట్రా వర్డ్స్ టు లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్కి ఉన్న లాంగ్వేజ్కి మనం ఎక్స్ట్రా వర్డ్స్ని యాడ్ చేయడాన్ని అండ్ టు మేక్ ఇట్ సీన్ డిఫరెంట్లీ. అది ఎందుకు మనం ఆ ఎక్స్ట్రా వర్డ్స్ని యాడ్ చేస్తున్నామంట, అది డిఫరెంట్గా మనకి కనపడడానికి, డిఫరెంట్గా వినపడడానికి మనము కొత్త వర్డ్స్ని యాడ్ చేస్తున్నాము. అది ఇక్కడ దాన్ని ఏమని కన్సిడర్ చేస్తున్నారు, క్రియోల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఇక్కడ లేదనమాట యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఇట్స్ నాట్ కోటెడ్ హియర్. ఎగ్జాంపుల్ ఏంటంటే 2000 కిడ్స్ లేదా ఎర్లీ 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఉంటారు. ఎటువంటి లాంగ్వేజ్ అయితేనంటే కా భాష, సా భాష, గా భాష అని ఇటువంటి టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఉంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది. ఏంటి ఈ లాంగ్వేజ్ అని అంటే మనం మాట్లాడే ఏదైతే మాటలకి ముందర ప్రతి అక్షరానికి ముందు కాని కానీ, గాని కానీ, సాని కానీ యాడ్ చేసి జత చేసి మాట్లాడతాం అనమాట. అప్పుడు అది ఒక డిఫరెంట్గా సౌండ్ అవుతుందన్నమాట. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కామన్ పీపుల్కి ఒక కా భాష అనేది, గా భాష అనేది ఉంది, సా భాష అనేది ఉంది, దాన్ని ఇలా ఫామ్ చేస్తారు, దాని స్ట్రక్చరల్ ఫార్మాట్ ఇది అని తెలియని వాళ్ళకి ఈ భాష అనేది అర్థం కాదు. మనం వాళ్ళ ముందే మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ అనమాట. సో దాన్ని ఇక్కడ క్రియోల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేస్తారనమాట. క్రియోల్ లాంగ్వేజ్ యాడింగ్ ఎక్స్ట్రా వర్డ్స్ టు లాంగ్వేజ్ టు మేక్ ఇట్ సీన్ డిఫరెంట్లీ. అది డిఫరెంట్గా అనిపించడానికి మనము అలా ఆ కా భాష, సా భాష, కాని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కా భాష అనేది ఎలా ఉంటుంది అని అంటే మీరు ఒకవేళ ఎప్పుడు అని అడిగారు అనుకోండి, అదే కా భాషలో అయితే ఎలా అడుగుతారో తెలుసా, కయే కప్పు కడు, కయే కప్పు కడు. ఎప్పుడు అనేది అంటే కాకి ముందు ఏకి ముందు కా పెట్టారు, పూ అనే ముందు పూ ముందు కా పెట్టారు, డూ ముందు కా పెట్టారు అనమాట. కయే కప్పు కడు, కయే కప్పు కడు అంటే ఎప్పుడు అని అర్థం. అది ఎవరికి అర్థమవుతుంది, తెలుగు వచ్చినా కూడా అందరికీ అర్థం అవ్వదు. ఆ భాష అనేది ఇలాంటిది ఒకటి ఫామ్ చేశారు, తర్వాత దీన్ని ఇలా ప్రొనౌన్షియేట్ చేస్తారు, దీన్ని ఇలా ఫామ్ చేస్తారు అనే విషయం తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అదర్ పీపుల్ కాంట్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్ అనమాట. సో ఇది క్రియోల్ లాంగ్వేజ్ అని అంటే. ఇంకా అదర్వైజ్ మనం ఇంకోలా కూడా ఫామ్ చేసుకోవచ్చు. ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడికి వెళుతున్నావు అని అన్నారనుకో, ఒకవేళ ఎప్పుడు కానీ ఎలా, ఎక్కడ ఉంది అని అడిగారనుకో, ఇది కొంచెం కోట్ చేయడానికి కష్టంగా ఉంది. ఎలా ఉన్నావు అని అనుకో, ఎలా ఉన్నావు అని మనం తెలుగులోనే అడగాలి అనుకో. అప్పుడు రివర్స్లో అడగవచ్చు. రివర్స్లో మనం లాంగ్వేజ్ క్రియేట్ చేయొచ్చు. ఎలా ఉన్నావు, ఉన్నావు లాయే, ఉన్నావు లాయే. ఉన్నావు లాయే అంటే ఏంటి, తెలుగులోనే మాట్లాడుతున్నాం మనం, కానీ దాన్ని ఏం చేస్తున్నాం, మనం రివర్స్లో మాట్లాడుతున్నాం. ఉన్నావు లాయే అంటే ఎలా ఉన్నావు అనేది అర్థం అన్నమాట. అర్థమైందా? సో దీస్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ కాల్డ్ యాజ్ క్రియోల్ లాంగ్వేజ్. These are the
ఫస్ట్ హైపోథెసిస్. ఎవరు ఈ హైపోథెసిస్ని ఇంట్రడ్యూస్ చేసింది? నామ్ చామ్స్కీ అనమాట. నామ్ చామ్స్కీ ఇంట్రడ్యూస్ చేసిన ఇమిటేషన్ హైపోథెసిస్ అండ్ నెససరీ హైపోథెసిస్. నెససరీ హైపోథెసిస్ అనమాట. ఈ నెససరీ హైపోథెసిస్లో ఏంటి, ఇప్పుడు ఇమిటేషన్ హైపోథెసిస్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇమిటేషన్ హైపోథెసిస్లో ద డింగ్ డాంగ్ హైపోథెసిస్, పూపూ హైపోథెసిస్, బౌ వావ్ హైపోథెసిస్, టాటా హైపోథెసిస్, క్రియో లాంగ్వేజ్ హైపోథెసిస్, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు నెససరీ హైపోథెసిస్. వాట్ ఈజ్ నెససరీ హైపోథెసిస్? నెససరీ హైపోథెసిస్ అంటే ఏంటి? వార్నింగ్ హైపోథెసిస్. నెససరీ హైపోథెసిస్లో కూడా సబ్ హెడ్డింగ్స్ లాంటివి ఉన్నాయి. దోస్ ఆర్ వార్నింగ్ హైపోథెసిస్. వార్నింగ్ హైపోథెసిస్ అంటే ఏంటి? వార్నింగ్ సిగ్నల్స్ దోస్ యూజ్డ్ బై ప్రిమిటివ్ మ్యాన్ లైక్ రన్ ఆర్ టు అలర్ట్ మెంబర్స్ ఆఫ్ ట్రైబ్ వెన్ ఎవర్ బీస్ట్ ఈజ్ అప్రోచింగ్. నెససరీ, ఇక్కడ నెససరీ అనే పదం అంటే ఏంటి? నెససరీ అంటే అవసరం. ఇక్కడ నెససరీ హైపోథెసిస్ అంటే ఇది మేబీ ట్రూ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏంటి, ఏదైతే మనకి అవసరం ఉందో ఆ అవసరాన్ని బేస్ చేసుకొని క్రియేట్ అయిన లాంగ్వేజ్ని ఇక్కడ మనము నెససరీ హైపోథెసిస్ అని అంటున్నాం అనమాట. వార్నింగ్ హైపోథెసిస్, వార్నింగ్ సిగ్నల్స్ దోస్ యూజ్డ్ బై ప్రిమిటివ్ మ్యాన్. వార్నింగ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిమిటివ్ మ్యాన్. ప్రిమిటివ్ మ్యాన్ అంటే ఎవరు? ఆదిమ జాతి, అంటే ఏన్షియంట్ పర్సన్ అనమాట. ఎవరైతే ఇనీషియల్ స్టేజెస్లో ట్రైబల్ పీపుల్, ప్రిమిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసిన సిగ్నల్స్ అనమాట ఇవి వార్నింగ్ హైపోథెసిస్ అనేది. వార్నింగ్ హైపోథెసిస్, వార్నింగ్ అనేది ఎప్పుడు అవసరము? ఈ వార్నింగ్ హైపోథెసిస్ అనేది టు అలర్ట్ మెంబర్స్ ఆఫ్ ట్రైబ్ వెన్ ఎవర్ బీస్ట్ ఈజ్ అప్రోచింగ్. వాళ్ళు వేటకు వెళ్తారు. ప్రిమిటివ్ మ్యాన్ అంటే సావేజరీ మ్యాన్. సావేజరీ మ్యాన్ ఏం చేస్తాడు? వాట్స్ ది ప్రైమరీ గోల్, ప్రైమరీ మోటివ్ టు అక్యుములేట్ ఫుడ్ని కావాలంటే ఏం చేస్తారు? వాళ్ళు వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళి వేటాడి తెచ్చుకుంటారు అనమాట. ఇదే దేర్ ప్రైమరీ థింగ్ అనమాట. సో అలా ఎప్పుడైనా వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా అడవి పందుల్ని, ఎద్దుల్ని, సంథింగ్ దున్నల్ని ఇలాంటివి చంపడానికి వాళ్ళ ఆహారం కోసం ప్రయత్నించినప్పుడు అప్పుడు వాళ్ళని గ్యాదర్ చేయడానికి, ఆ ఫుడ్ని గ్యాదర్ చేయడానికి వాళ్ళు కంబైన్డ్గా వెళ్తారు, ఒక గ్రూప్గా వెళ్తారు. గ్రూప్గా వెళ్ళి ఒక్కొక్క ప్లాన్, స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ వాళ్ళ ఫుడ్ని గ్యాదర్ చేస్తారు, వాళ్ళ హంట్ని కంటిన్యూ చేస్తారనమాట. సో అప్పుడు ఒకవేళ ఇప్పుడు బీస్ట్ దగ్గరికి వస్తుంది, వల వేయాలి, అలాంటప్పుడు ఎలా వార్నింగ్ ఇస్తారు? సో అలాంటి టైంలో ఏవైతే సిగ్నల్స్ యూజ్ చేస్తారో వాటిని ఇక్కడ వార్నింగ్ హైపోథెసిస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలాంటివి, ఇలా ట్రైబల్ పీపుల్ ఇలా లిప్స్ని ఇలా మూవ్ చేస్తూ ఒక సౌండ్ని మేక్ చేస్తారనమాట. వాటిని మనం ఇక్కడ వార్నింగ్ హైపోథెసిస్ అని అంటాం. ఏదైతే ఒక స్టేజ్ ఆఫ్ టైంలో మనకి నెససరీతో ఒక వార్నింగ్ని, ఒక ఇంటిమేషన్ని క్రియేట్ చేయడానికి మనం అయితే సౌండ్స్ క్రియేట్ చేస్తామో వాటిని ఇక్కడ వార్నింగ్ హైపోథెసిస్ అంటాం. వార్నింగ్ సిగ్నల్స్ దోస్ యూజ్డ్ బై ప్రిమిటివ్ మ్యాన్ లైక్ రన్ టు అలర్ట్ మెంబర్స్ ఆఫ్ ట్రైబ్ వెన్ ఎవర్ బీస్ట్ ఈజ్ అప్రోచింగ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వార్నింగ్ హైపోథెసిస్. నెక్స్ట్ది న్యాచురల్ హైపోథెసిస్లో నెక్స్ట్ది ఏ హీ హో హైపోథెసిస్. ఏ హీ హో హైపోథెసిస్, వైఈఏ హెచ్ఈ హీ హెచ్ఓ హో, ఏ హీ హో హైపోథెసిస్. వాట్ ఈజ్ ఏ హీ హో హైపోథెసిస్? ఏ హీ హో హైపోథెసిస్ అంటే ఏంటి? హ్యూమన్ కోఆపరేటివ్ ఎఫర్ట్స్ దే యూజ్ chanting to stimulate collective efforts while moving big stones to block entrance of cave. Necessity is the mother of invention. In necessity hypothesis లో సెకండ్ ఇది ఏ హీ హో హైపోథెసిస్ అంటే ఏంటి? హ్యూమన్ కోఆపరేటివ్ ఎఫర్ట్స్. హ్యూమన్ ఏదైనా కానీ ఒక మనిషి కోఆపరేటివ్గా ఒక పని చేస్తున్నప్పుడు, కోఆపరేటివ్ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు యూజ్ చేసే మేక్ చేసే అప్పుడు చేసే సౌండ్స్ని మనము ఏ హీ హో హైపోథెసిస్గా కన్సిడర్ చేస్తాము. అవి ఎలాంటివి, ఎటువంటి సిచ్యువేషన్స్లో? ద యూజ్ చాంటింగ్ అంటే ఇలా స్మరించడాన్ని అనమాట. రిపీటెడ్గా చెప్పడాన్ని మనము చాంటింగ్ అంటాం అనమాట. ఏదైనా కానీ ఒక థింగ్ని, కొన్ని పదాలని కానీ వర్డ్స్ని కానీ రిపీటెడ్గా చెప్పడాన్ని మనము చాంటింగ్ అంటామన్నమాట. చాంటింగ్ టు స్టిమ్యులేట్ కలెక్టివ్ ఎఫర్ట్స్. దేనికోసం ఈ చాంటింగ్ చేస్తారు? టు కలెక్టివ్ ఎఫర్ట్స్ అంటే అందరూ కలిసి ఒక పని మీద ఎఫర్ట్స్ పెట్టడానికి చేస్తారనమాట. వైల్ మూవింగ్ బిగ్ స్టోన్స్ టు బ్లాక్ ఎంట్రన్స్ ఆఫ్ కేవ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏదైనా ఒక కేవ్ ఉంది, ఒక గుహ ఉంది, ఆ గుహకి ఒక పెద్ద బండరాయిని అడ్డం పెట్టాలి. పెద్ద బండరాయిని అడ్డం పెట్టడం ఒకరి వల్ల అవుతుందా? కాదు. సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది అవసరం అనమాట. అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక బండరాయిని తీసుకెళ్ళి ఒక చోటు నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్తూ దానికి అడ్డం పెట్టే టైంలో ఒక ఎనర్జీ అనేది కావాలన్నమాట. ఆ గ్రూప్ మధ్య ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీ కోసం ఏం చేస్తారు? వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ క్రియేట్ చేస్తారు. మనకు ఎత్తు, హూ, ఆ
అని మనం ఏవైతే సౌండ్స్ ఆ ఎనర్జీని క్రియేట్ చేయడానికి సౌండ్స్ చేస్తామో వాటిని ఇక్కడ ఏ హీ హో హైపోథెసిస్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అని అంటే ఈ ఏ హీ హో హైపోథెసిస్ కింద ఎగ్జాంపుల్స్ చెప్పాలి అని అనుకుంటే మనకి హైలెస్సా అనే వర్డ్ ఏదైనా విన్నారా? వినే ఉంటారు. దానికి ఏదైనా ప్రాపర్ మీనింగ్ ఉందా? లేదు, దానికి ఏది ప్రాపర్ మీనింగ్ అంటూ లేదు. బట్ అది మళ్ళీ ఎలా పుట్టింది అని అంటే ఎవరైతే బోట్స్ నడిపే వాళ్ళు ఉంటారో, ఈ పెడల్ బోట్స్ ఏవైతే నడిపే వాళ్ళు ఉంటారో ఆ తెడ్డుతో ఇలా నడుపుతున్నప్పుడు అది చిన్న విషయం కాదనమాట. ఆ పెడల్ బోట్స్తో ఇలా తెడ్డు పడవలు అంటాం అనమాట. వాటిని నడిపేటప్పుడు చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మర్చిపోవడానికి వాళ్ళు ఈ హైలెస్సా అనే పదాన్ని ఒక చాంటింగ్ అనమాట, అది ఒక చాంటింగ్ లాగా వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆ సౌండ్స్ అనేది క్రియేట్ చేశారనమాట. దాన్నే మనం ఇక్కడ ఈ హీ హో హైపోథెసిస్ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే జనరల్గా బట్టలు ఉతికేటప్పుడు అంత చిన్న విషయం కాదు, ఇట్స్ ఏ వెరీ టఫ్ థింగ్ అనమాట. సో బట్టలు ఉతికేటప్పుడు మన అమ్మ వాళ్ళు కానీ లేదా చాకలి వాళ్ళు కానీ వాళ్ళు ఒక సౌండ్స్ చేస్తారనమాట. బట్టలు ఉతికేటప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోవడానికి హిస్ అనే సౌండ్స్ చేస్తారనమాట. అటువంటి సౌండ్స్ని మనం ఇక్కడ ఏ హీ హో హైపోథెసిస్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ది ఎవరు నామ్ చామ్స్కీ చెప్పిన రెండు హైపోథెసిస్. ఒకటి ఇమిటేషన్ హైపోథెసిస్, నెక్స్ట్ నెసరీ హైపోథెసిస్. ఇక్కడ నెసరీ ఈజ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ నెసరీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఈ నెసరీ హైపోథెసిస్ అనేది ఎలా క్రియేట్ అయింది? ఒక అవసరం ఉండడం వల్ల ఆ అవసరం నుంచి పుట్టిందే ఈ నెసరీ హైపోథెసిస్ అనేది అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ యొక్క లక్షణాలు ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే లాంగ్వేజ్ లక్షణాలే కదా. ఈ లక్షణం భాష యొక్క లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. లాంగ్వేజ్ ఈజ్ డైనమిక్. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, లాంగ్వేజ్ ఈజ్ డైనమిక్. లాంగ్వేజ్ అనేది భాష అనేది డైనమిక్ అంటే ఎవర్ చేంజింగ్ ఫినామినా. భాష అనేది కావాల్సినట్టుగా మలుచుకుంటారు, కావాల్సిన వాళ్ళు ఒక్కోలా మాట్లాడతారు, ఒక్కొక్క చోట ఒక్కోలాగా మాట్లాడతారు, ఒకటే భాష మాట్లాడిన ఇంకో చోట ఇంకోలాగా మాట్లాడతారు. అలా భాషకు అనేది వేరియేషన్స్ ఉంటాయి, దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట. సో అందుకు భాష అనేది డైనమిక్ అని అంటున్నారనమాట. లాంగ్వేజ్ ఈజ్ డైనమిక్. లాంగ్వేజ్ ఈజ్ డైలెక్ట్ అంటే తెలుసా? డైలెక్ట్ అంటే యాస అంటాం తెలుగులో. యాస, మాండలికాలు అని కూడా అంటారనమాట. మాండలికము, యాస అని అంటారు. లాంగ్వేజ్ ఈజ్ డైలెక్ట్ సబ్జెక్టెడ్ టు రీజనల్ వేరియేషన్. అంటే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఈ యాసలు, మాండలికాలు భాషకు సంబంధించి ఒక్కొక్క రీజియన్లో లోకల్గా ఒక్కొక్క రీజియన్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాస ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ మాండలికాలు ఉంటాయి. దట్స్ కన్సిడర్డ్ యాజ్ లాంగ్వేజ్ ఈజ్ డైలెక్ట్. థర్డ్ పాయింట్, సోషల్ లాంగ్వేజ్ ఈజ్ సోషల్ ఆల్సో. సోషల్ అంటే ఏంటి? సోషల్ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు సోషల్ క్లాసెస్ అండ్ ఆక్యుపేషనల్ క్లాసెస్. సోషల్ అంటే మన సొసైటీలో సోషల్ కండిషన్స్, సోషల్ పొజిషన్స్ మీద కూడా భాష అనేది ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా అని చెప్తున్నాడు? సోషల్ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు సోషల్ క్లాసెస్, హయ్యర్ క్లాసు, లోయర్ క్లాసు, సోషల్ క్లాసెస్, వీటి మీద కూడా భాష అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆక్యుపేషనల్ క్లాస్, అండ్ వాళ్ళు చేసే పని, వృత్తిని బేస్ చేసుకొని కూడా వృత్తి మీద కూడా భాష అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అంతే కదా. ఇప్పుడు సోషల్ క్లాసెస్లో ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒకలాగా మాట్లాడతాడు, అతను మాట్లాడేది తెలుగే. ఇంకొక ఇల్లిటరేట్ పర్సన్ ఒకలాగా మాట్లాడతాడు, అతను మాట్లాడేది తెలుగే. కానీ అతను మాట్లాడే తెలుగుకి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడే తెలుగుకి, ఒక ఇల్లిటరేట్ పర్సన్ మాట్లాడే తెలుగుకి ఒకటే ఉంటుందా? ఉండదు. వాటి మధ్య, ఆ రెండు భాషల మధ్య వ్యత్యాసం ఉంటుంది. భాష ఒకటే అయి ఉండొచ్చు, వాటి మధ్య సోషలెక్ట్ అనేది అంటే సామాజిక వ్యత్యాసం అనేది కనపడుతుందన్నమాట. సామాజిక వ్యత్యాసం అనేది ఉంటుంది. సో ఇది ఆక్యుపేషనల్ క్లాస్ అంటే ఏంటి? వాళ్ళు చేసే పనుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక కలెక్టర్ మాట్లాడే భాషకి, మన యూపీఎస్సీ పరంగా మాట్లాడుకుంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడే భాషకి, ఒక కలెక్టర్ మాట్లాడే భాషకి, ఒక నార్మల్ లేబర్ వర్క్ చేసుకుంటే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ లేబర్ వర్క్ అంటే చీప్ అని నేను చెప్పట్లేదు, జస్ట్ కంపేరింగ్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ అండ్ ఇక్కడ సోషలెక్ట్ పర్స్పెక్టివ్స్లో నేను మాత్రమే కంపేర్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ డిమినిషింగ్. ఇక్కడ లేబర్ వర్క్ తక్కువ, కలెక్టర్ ఎక్కువ అని చెప్పట్లేదు. ఎవ్రీ వర్క్ ఈజ్
గ్రేట్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్. ఓకే, సో అలా ఒక నార్మల్ వర్క్ చేసే వాళ్ళకి, యావరేజ్ వర్క్స్ చేసే వాళ్ళకి, ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి, ఆక్యుపేషనల్గా ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో అలా అనమాట, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడే భాషలో డిఫరెన్షియన్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి. దిస్ కన్సిడర్డ్ యాజ్ సోషలెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఐడోలెక్ట్ అంటే ఇండివిజువల్ వేరియేషన్ ఇన్ వాయిస్, స్పీచ్ అండ్ ప్రొనౌన్సియేషన్. ఇక్కడ ఐడోలెక్ట్ అంటే ఏంటి? డైలెక్ట్ అంటే వేరు, ఐడోలెక్ట్ అంటే వేరు అనమాట. ఇందాక మనం డైలెక్ట్స్ అని మాట్లాడుకున్నాం, అంటే యాస, మాండలికాలు, అవి రీజనల్ వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఐడోలెక్ట్ అంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్స్ ఉంటాయి. నేను ఒకలాగా మాట్లాడతాను, మీరు ఇంకొకలాగా మాట్లాడొచ్చు. మన ఇద్దరం ఒకటే చోట ఉన్న పర్సన్స్ అయి ఉండొచ్చు, మన ఇద్దరం ఒకటే చోట పెరిగిన పర్సన్స్ అయి ఉండొచ్చు, కానీ మనం ఇద్దరం మాట్లాడే భాషలో వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ఐడోలెక్ట్ అంటే వేరియేషన్స్ బిట్వీన్ ఏ పర్సన్ టు పర్సన్, ఇండివిజువల్ పర్సన్ టు అనదర్ ఇండివిజువల్ పర్సన్ అనమాట. వేరియేషన్ ఇన్ వాయిస్, నేను మాట్లాడే వాయిస్లో ఒకలా ఉండొచ్చు, నేను ఇప్పుడు మాట్లాడేటివే మీరు మాట్లాడితే అవి ఇంకోలా ఉండొచ్చు. వాయిస్, స్పీచ్లో వేరియేషన్స్ ఉండొచ్చు. అండ్ ప్రొనౌన్సియేషన్, మనం మాట్లాడే పదాలు, వాక్యాలు పలకడంలో కూడా వ్యత్యాసాలు అనేది కనపడతాయి అన్నమాట. దిస్ కన్సిడర్డ్ ఇంటూ ఐడలెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ సింబాలిక్ అండ్ ఆర్బిటరీ. లాంగ్వేజ్ ఈజ్ సింబాలిక్ అండ్ ఆర్బిటరీ. లాంగ్వేజ్ ఈజ్ సింబాలిక్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఒక మనిషి మాట్లాడే భాషని బేస్ చేసుకొని అతడు ఏ టైప్ ఆఫ్ కేటగిరీకి చెందినవాడు, ఈజ్ ఏ హయ్యర్ కేటగిరీకి చెందినవాడా, చదువుకున్నవాడా, చదువు రానివాడా, ఎటువంటి పని చేసేవాడు అనేది మనము సింబాలిక్ అంటే సింబలైజ్ చేసే అవకాశము మనము భాషతో ఉంటుంది అనేది అర్థం అనమాట. అండ్ ఆర్బిటరీ, లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిటరీ అంటే ఏకపక్షంగా ఉంటుంది. ఆ ఒక్క లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మనము అతను మాట్లాడే విషయాన్ని బేస్ చేసుకొని మనము అతన్ని జడ్జ్ చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ 100%. ఇట్ బేస్డ్ ఆన్ సర్టైన్ క్రైటీరియా అనమాట. ఒక క్రైటీరియా వరకు బేస్ అయ్యి ఉంటుంది, మనము బేస్ చేసుకొని అతన్ని సింబలైజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఇది. సో లాంగ్వేజ్ ఈజ్ ప్రొడక్టివ్. ఎబిలిటీ టు క్రియేట్ న్యూ మెసేజెస్ బై కంబైనింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్డ్స్. లాంగ్వేజ్ ఈజ్ ప్రొడక్టివ్, అంతే కదా. లాంగ్వేజ్ అనేది ఏదైనా కొత్త విషయాన్ని ప్రొడ్యూస్ చేయడానికే లాంగ్వేజ్ అనేది ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎబిలిటీ టు క్రియేట్ న్యూ మెసేజెస్, కొత్త విషయాల్ని, కొత్త ఇన్ఫర్మేషన్ని, కొత్త మెసేజెస్ని మనము క్రియేట్ చేయొచ్చు బై కంబైనింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్స్. ఆల్రెడీ ఉన్న వాటితో మనము కొత్త విషయాన్ని, కొత్త మెసేజ్ని కూడా మనము ఫామ్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న వర్డ్స్తో, ఆల్రెడీ ఉన్న సెంటెన్సెస్తో కొత్త ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయొచ్చు మనము. లాంగ్వేజ్ ఈజ్ ప్రొడక్టివ్. దీస్ ఆర్ ద కంప్లీట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఏంటో ఒకసారి మనం రివైజ్ చేద్దాము. లాంగ్వేజ్ ఈజ్ డైనమిక్ అంటే ఎవర్ చేంజింగ్ ఫినామినా. లాంగ్వేజ్ ఈజ్ డైలెక్ట్ అంటే సబ్జెక్టెడ్ టు రీజనల్ వేరియేషన్స్, రీజనల్ మాండలికాలు, యాస ఇలా ఉంటాయి. సోషల్ అంటే ఒక మనిషి సోషల్ పొజిషన్ని బేస్ చేసుకొని కూడా లాంగ్వేజ్లో వ్యత్యాసాలు, భాషలో వ్యత్యాసాలు ఉంటాయి. సోషల్ క్లాసెస్ అండ్ ఆక్యుపేషనల్ క్లాసెస్ మీద బేస్ చేసుకొని కూడా. ఐడలెక్ట్ అంటే ఇండివిజువల్ పర్సన్స్కి మధ్య, పర్సన్ టు పర్సన్స్ కూడా వాళ్ళ స్పీచ్లో కానీ, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్లో కానీ, వాయిస్లో కానీ, ప్రొనౌన్సియేషన్లో కానీ వేరియేషన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ ఈజ్ సింబాలిక్ అంటే ఒక మనిషి మాట్లాడే భాషను బేస్ చేసుకొని మనము అతడు ఎటువంటి కేటగిరీకి చెందినవాడు అని కొంతవరకు మనం జడ్జ్ చేసే అవకాశం ఉంది అని అనమాట. లాంగ్వేజ్ ఈజ్ ప్రొడక్టివ్. ఏదైనా కానీ మనము ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తాము. దీస్ ఆర్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్. అర్థమైందా? వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మనం ఇంకొక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నాం. వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ అంటే ఏంటి, నాన్ వర్బల్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాము. వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే, వర్బల్ అంటే మనం ఏదైతే పదాలు కలిపి మాట్లాడతామో, దీన్ని ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, దీన్ని వర్బల్ అంటాం. అదే ఇప్పుడు నేను ఇలా చెప్తున్నా కదా, ఈ చేతులతో ఏదైతే చెప్తున్నానో గెస్చర్స్, ఈ పదాలు కాకుండా, పదాలు కలిపి మనం మాట్లాడే భాష కాకుండా మిగతావి ఏవైతే మనం కమ్యూనికేట్ చేస్తామో వాటన్నిటిని మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని అంటాం అనమాట. అర్థమైందా? వర్బల్ కమ్యూనికేషన్కి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి మధ్య వ్యత్యాసం ఇన్ డెప్త్గా నేను టీచ్ చేస్తాను. ఇంకా ఉంది ఇన్ఫర్మేషన్, ట్రూ ఇన్ఫర్మేషన్, ఒరిజినల్ కంటెంట్ ఉంది. ఇంకా
అది కూడా చెప్తాను. నాన్ వర్బల్ కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మనం ఇంకోలాగా కూడా చెప్పొచ్చు. ఏ విధంగా అంటే వోకల్ అండ్ నాన్ వోకల్ కమ్యూనికేషన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? అంటే వోకల్ అంటే మనం ఈ వోకల్ యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేస్తాం, అది. నాన్ వోకల్ అంటే ఈ వోకల్ని యూజ్ చేయకుండా కమ్యూనికేట్ చేస్తాం, అది నాన్ వోకల్. అర్థమైందా? ఇక్కడ డైవింగ్ ఇంటు ద టాపిక్. లాంగ్వేజ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. లాంగ్వేజ్ అనేది, భాష అనేది కాంబినేషన్ ఆఫ్, రెండింటినీ మిక్స్ అయ్యి ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది లాంగ్వేజ్లో, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. భాషలో వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. వర్బల్ కమ్యూనికేషన్ డీల్స్ అబౌట్ ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండింగ్, ప్రొడ్యూసింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ సౌండ్స్. వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఏం చేస్తుంది? భాషలో వర్బల్ కమ్యూనికేషన్ పాత్ర ఏంటి అంటే ఇక్కడ డీల్స్ అబౌట్ ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్కి సంబంధించిన అధ్యయనాల్ని చేస్తుంది, స్టడీస్ చేస్తుంది లాంగ్వేజ్కి సంబంధించింది. ఏది? వర్బల్ లాంగ్వేజ్ అనమాట. విచ్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండింగ్. దీంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి? అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, గ్రాస్ప్ చేసుకోవడం. ప్రొడ్యూసింగ్, ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ని, లాంగ్వేజ్ని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ని త్రూ లాంగ్వేజ్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటున్నారు, మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు గ్రాస్ప్ చేసుకుంటున్నారు, మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ రిసీవింగ్ ఆఫ్ సౌండ్స్, మీరు సౌండ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు కదా. నేనైతే ప్రొడ్యూస్ చేస్తున్నాను సౌండ్స్ని, అవి మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. దీస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వర్బల్ కమ్యూనికేషన్, మీన్స్ ఓకల్ కమ్యూనికేషన్. నేను నా ఓకల్ ద్వారా మిమ్మల్ని కమ్యూనికేట్ అవుతున్నాను, వర్బల్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాను, మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. అది వర్బల్ కమ్యూనికేషన్ అంటే. ఇట్ రిక్వైర్స్ అప్రూవల్ అండ్ అప్రైజల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ లెవెల్స్. వీటికి, ఈ వర్బల్ కమ్యూనికేషన్కి కొన్ని వాటి సపోర్ట్ అవసరం అనమాట. కొన్ని వాటి అంగీకారము, వాటి సపోర్ట్ ఉంటేనే ఈ వర్బల్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. అది ఏంటి? అవి వాటికి ఏమి హెల్ప్ కావాలి? ఈ వర్బల్ కమ్యూనికేషన్కి వేటి హెల్ప్ కావాలి అనేది ఇక్కడ చెప్తున్నాం. ఫస్ట్ వర్బల్ కమ్యూనికేషన్ ఏం కావాలి? లాంగ్వేజ్, భాష అనేది ఫస్ట్ కావాలన్నమాట వర్బల్ కమ్యూనికేషన్కి. లాంగ్వేజ్. ఫొనాలజీ సెకండ్ది. ఫొనాలజీ అంటే ఏంటి? సౌండ్స్. మనం ఏవైతే సౌండ్స్ చేస్తామో ఆ సౌండ్స్ని ఫొనాలజీ అంటాము. ఆ ఫొనాలజీ అనేది కావాలి వర్బల్ కమ్యూనికేషన్ చేయాలంటే. వితౌట్ ఫొనాలజీ, వితౌట్ లాంగ్వేజ్ వీ కాంట్ మేక్ వర్బల్ కమ్యూనికేషన్. అండ్ మార్ఫాలజీ అంటే మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్. మార్ఫాలజీ అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్. ఎప్పుడైనా కానీ మనము భాష అనేది ఎప్పుడు అంటాం? ఒక మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే భాష అంటాం. వితౌట్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ వీ డోంట్ కన్సిడర్ దట్ యాజ్ కమ్యూనికేషన్ అని మనము అనమనమాట. అది మీనింగ్ఫుల్గా ఉండి నేను చెప్పేది ఇప్పుడు మీకు అర్థమవుతేనే అది మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ అవుతుంది, అప్పుడు మాత్రమే అది లాంగ్వేజ్ అవుతుంది. అదర్వైజ్ ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే అది ఎలా భాష అవుతుంది, ఎలా నేను కమ్యూనికేట్ చేసినట్టు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇదంతా మీకు అర్థం అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు నేను మాట్లాడతాను, ఒక ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ లేకుండా మాట్లాడతాను. ఎలా, ఎక్కడ, అవునా, ఎప్పుడు, అయితే, ఎక్కడ, ఏంటి, ఇలా మాట్లాడితే వీటి మధ్య ఒక ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉందా? లేదు కదా. ఒక మీనింగ్ఫుల్ ఫార్మేషన్ ఉందా? లేదు కదా. సో ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే మీకు ఏమైనా అర్థమవుతుందా? అర్థం అవ్వదు, ఎందుకంటే వాటి మధ్య మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది లేదనమాట. దట్స్ కాల్డ్ యాజ్ మార్ఫాలజీ. అంటే ఒక మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్. ఆ మీనింగ్తో ఎక్స్ప్రెస్ చేస్తేనే అది లాంగ్వేజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ సింటాక్స్ అంటే ఏంటి? మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వర్డ్స్. ఖచ్చితంగా ఆ మీనింగ్కి దేనికి తగ్గట్టుగా దీన్ని వాడాలి అనేది మనకు తెలియాలి. మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వర్డ్స్. ఎప్పుడు ఏ పదాన్ని వాడాలి, ఎక్కడ ఏ పదాన్ని వాడితే ఆ మీనింగ్ అనేది అర్థవంతంగా ఉంటుంది, దానికి సరిపోయేటట్టుగా ఉంటుంది అనేది మనకి తెలియాలి. అప్పుడు మాత్రమే ఒక లాంగ్వేజ్ అనేది, ఒక కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది, అది మీనింగ్ఫుల్గా ఉంటుంది, ఒక ఫంక్షనల్ మోటివ్తో ఉంటుంది అనమాట. అదర్వైజ్ దానికి ఒక ఫంక్షనల్ మోటివ్ అనేది ఉండదు. సో సింటాక్స్ మీన్స్ మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వర్డ్స్. సెమాంటిక్స్ ఫైనల్లీ ఏంటి? మీనింగ్ అనమాట. ఇవన్నీ కలిపి మనం ఒక వర్డ్ని కానీ, ఒక సెంటెన్స్ కానీ, ఒక లాంగ్వేజ్ కానీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దానికంటూ ఒక సరైన అర్థం అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే అది లాంగ్వేజ్ అవుతుంది, అప్పుడు మాత్రమే అది వర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. దీస్ ఆర్ ద థింగ్స్.
ఏంటి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, ఇట్ రిక్వైర్స్ అప్రూవల్ అండ్ అప్రైజల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ లెవెల్స్. వర్బల్ లాంగ్వేజ్కి ఏమేమి కావాలి అనేది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాంగ్వేజ్ ఒకటి, ఫొనాలజీ అంటే సౌండ్స్, మోర్ఫాలజీ అంటే మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్, సింటాక్స్ అంటే మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వర్డ్స్, సెమాంటిక్స్ అంటే అన్నీ కలిపిన తర్వాత ఒక ప్రాపర్ మీనింగ్ అనేది కావాలి. దీస్ ఆర్ ద యూజ్ఫుల్ అండ్ మేజర్ థింగ్స్ ఫర్ వర్బల్ కమ్యూనికేషన్, వర్బల్ అండ్ వోకల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ పాయింట్, the study of verbal communication helps us to produce and understand the language, rules associated with them and the individual variations on one hand. ఏం చెప్తున్నారు ఇక్కడ? the study of verbal communication యొక్క స్టడీ helps us to produce and understand the language. భాషని అర్థం చేసుకోవడానికి, భాషని ఇంకా డెవలప్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ద స్టడీ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ మీద స్టడీ చేయడాన్ని helps us to improve, produce and understand the language. భాషని అర్థం చేసుకోవడానికి, భాషని ఇంప్రూవ్ చేసుకోవడానికి, భాషని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. రూల్స్ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ ద ఇండివిజువల్ వేరియేషన్స్ ఆన్ వన్ హ్యాండ్. ఆ భాషకు అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఇలానే మాట్లాడాలి, ఇలానే సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. భాషకు రూల్స్ అనేది ఎక్కడ ఉంటాయి? గ్రామర్లో ఉంటాయి, వ్యాకరణంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఇలా ఫామ్ చేస్తేనే దానికి ఒక అర్థవంతమైన సెంటెన్స్ అనేది ఉంటుంది, దానికి ఒక అర్థవంతమైన మీనింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి. అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ ఇండివిజువల్ వేరియేషన్స్ ఆన్ వన్ హ్యాండ్. ఇండివిజువల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి, ఇలానే మాట్లాడాలని ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ కొన్ని జనరల్ టర్మ్స్లో, జనరల్ టర్మినాలజీలో కొన్ని ఇలా డిఫరెంట్గా మాట్లాడినా కూడా అవి అదే మీనింగ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. జనరల్గా ఆ యాసలు, మాండలికాలు మారినప్పుడు కూడా అర్థాలు అయితే దాదాపుగా ఒకటే ఉంటాయి, కానీ అవి ఫార్మల్గా ఉండవు అన్నమాట. ఫార్మల్గా ఎప్పుడు ఉంటుంది భాష అనేది? ఏదైతే ఎలా ఉందో అలా మాట్లాడినప్పుడు మాత్రమే అది ఫార్మల్గా ఉంటుంది. అదర్వైజ్ దాన్ని మనం ఏదైనా ఆల్టర్ చేస్తే అది ఫార్మల్ లాంగ్వేజ్ కాకుండా జనరల్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్గా మారుతుంది. అండ్ జనరల్ ఇండివిజువల్ వేరియేషన్స్ ఆన్ వన్ హ్యాండ్. హియర్ కమ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ వర్బల్ ఆస్పెక్ట్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ నాన్ వర్బల్, ఇప్పటి వరకు మనం వేటి గురించి మాట్లాడుకున్నాం? వర్బల్ లాంగ్వేజ్ గురించి, వర్బల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనము నాన్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ includes variety of extralinguistic messages conveyed and received by all the sensory apparatus of the body. నాన్-వర్బల్ లాంగ్వేజ్, నాన్-వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే, ఇంక్లూడ్స్ వెరైటీ ఆఫ్ ఎక్స్ట్రా లింగ్విస్టిక్, లాంగ్వేజ్కి సంబంధించినవి కాకుండా వేరేవి, లాంగ్వేజ్కి సంబంధించినవి కాకుండా వేరే లాంగ్వేజ్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెసేజెస్ కన్వేయిడ్ అండ్ రిసీవ్డ్ బై ఆల్ సెన్సారీ. ఈ నాన్-వర్బల్ లాంగ్వేజ్లో కూడా మెసేజెస్ రిసీవ్ చేసుకుంటాము, సెండ్ చేస్తాము, రిసీవ్ చేసుకుంటాం అనమాట. కళ్ళతో రిసీవ్ చేసుకుంటాం, మిగతా బాడీ ఆర్గాన్స్తో మనము కళ్ళతో కానీ బాడీ ఆర్గాన్స్తో కానీ రిసీవ్ చేసుకుంటాము. మన మిగతా బాడీ ఆర్గాన్స్తో మనము ఇన్ఫర్మేషన్ అనేది, కమ్యూనికేషన్ అనేది చేస్తాం అనమాట. రిసీవ్డ్ బై ఆల్ ద సెన్సారీ అపారటస్ ఆఫ్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, వాట్స్ ద నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇలా పిలవడాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాము. వెళ్ళిపోని ఇలా సైన్ చేయడాన్ని, లేదా ఒక మనిషిని మనం కమ్యూనికేట్ చేసినప్పుడు దగ్గరగా ఉన్న పర్సన్ ఉన్నారనుకో, మనకి దగ్గరగా పర్సన్ ఉన్నారు, ఇలా టచ్ చేసి పిలుస్తాం. మనం పిలవాల్సిన అవసరం లేదు, వోకల్తో వర్బల్ కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా టచ్ చేసి పిలుస్తాం. టచ్ చేసి పిలుస్తే అప్పుడు ఏంటి మీనింగ్? మనం కమ్యూనికేట్ చేస్తున్నాం అతనితో, బట్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము? హ్యాండ్తో కమ్యూనికేట్ చేస్తున్నాం, మనం ఫిజికల్గా కమ్యూనికేట్ చేస్తున్నాము, బాడీ పోస్చర్, బాడీ మూమెంట్స్తో కమ్యూనికేట్ చేస్తున్నాం అనమాట. దోస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఏవైతే మనం వర్బల్ కమ్యూనికేషన్ని పక్కన పెట్టి, లాంగ్వేజ్ని పక్కన పెట్టి, వోకల్ని పక్కన పెట్టి మనం కమ్యూనికేట్ చేస్తాం, వాటిని మనము నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాము ఇక్కడ. ఓకే, దెర్ ఆర్ 4 వెరైటీస్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో 4 రకాలు ఉన్నాయంట. అవి ఏంటి? ఎటువంటి 4 రకాల నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి చూద్దాం. 1 పారాలింగ్విస్టిక్స్, 2 కైనెసిక్స్, 3 ప్రాక్సిమిక్స్, 4 సైన్ లాంగ్వేజ్. ఇక్కడ ఏం చెప్పాడు? 1 పారాలింగ్విస్టిక్స్, 2 కైనెసిక్స్, 3 ప్రాక్సిమిక్స్, 4 సైన్ లాంగ్వేజ్. ఏంటి ఇవన్నీ? ఏంటి ఒకసారి చూద్దాం. అండ్ ఎనీ బాడీ పోస్చర్ కూడా మనకి నాన్ వర్బల్ లాంగ్వేజ్లోకి వస్తుందన్నమాట. పారాలింగ్విస్టిక్స్ అంటే ఏంటి? It is concerned with association between certain vocal patterns and expressions. It studies extra speech sounds like hissing, whistling, etc.
పారాలింగ్విస్టిక్ అంటే పారాలింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ కాకుండా మిగతావి అని అనమాట అర్థం ఇక్కడ పారాలింగ్విస్టిక్ అంటే. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ అసోసియేషన్ బిట్వీన్ సర్టెన్ వోకల్ ప్యాటర్న్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ వోకల్ ప్యాటర్న్స్ అయితే యూజ్ చేస్తాం మనం, వోకల్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తాం దీంట్లో. ఇది నాన్ వోకల్ కమ్యూనికేషన్ కాదు, ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషనే, కానీ నాన్ వోకల్ కమ్యూనికేషన్ అయితే కాదు, ఇది పారాలింగ్విస్టిక్స్ అనమాట. నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో వోకల్ యూజ్ చేస్తాం, కానీ ఎగ్జాక్ట్గా లాంగ్వేజ్ వర్బల్ అయితే యూజ్ చేయమన్నమాట. అర్థమవుతుందా? డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి బాగా. నేను మళ్ళీ చెప్తాను, ఈ పారాలింగ్విస్టిక్స్లో వోకల్ యూజ్ చేస్తాము, వర్బల్ యూజ్ చేయము. అంటే మాట్లాడడం, మనం ఎగ్జాక్ట్గా మాట్లాడడం, కానీ సౌండ్స్ అనేది చేస్తాం, సౌండ్స్ అనేది చేసే అవకాశం అయితే ఉంది. దాన్ని మనం ఇక్కడ పారాలింగ్విస్టిక్స్ అంటాం. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ అసోసియేషన్ బిట్వీన్ సర్టెన్ వోకల్ ప్యాటర్న్స్ మనం చేస్తాము అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చేస్తాము. ఇట్ స్టడీస్ ఎక్స్ట్రా స్పీచ్ సౌండ్స్ లైక్ హిస్సింగ్, విజిలింగ్ ఎక్సెట్రా. సో ఇది ఈ పారాలింగ్విస్టిక్స్ కిందకి ఏమొస్తాయంట? ఎక్స్ట్రా స్పీచ్ సౌండ్స్, స్పీచ్ కాకుండా వేరే సౌండ్స్ వస్తాయి. ఇవి లైక్ హిస్సింగ్ అంటే మనం ఇప్పుడు దగ్గరగా ఉన్నాము, ఏదైనా పిలవాలి అనుకుంటే అని ఇలా పిలుస్తారు జనరల్గా. ఇది ఒక కమ్యూనికేషన్ అనమాట, అని ఇలా అంటాం కదా, అది హిస్సింగ్ అనమాట. ఇలా హిస్సింగ్ సౌండ్తో దగ్గరగా ఉన్న వాళ్ళని మనము మాట్లాడకుండా వర్బల్ కమ్యూనికేషన్ కాకుండా పిలుస్తాం. దీనికి వోకల్ సపోర్ట్ అనేది అవసరమే అనమాట. ఆ హిస్సింగ్ సౌండ్ చేయడానికి మనకి వోకల్ సపోర్ట్ అనేది అవసరం. సో ఇది వోకల్ కమ్యూనికేషన్ బట్ నాట్ వర్బల్ కమ్యూనికేషన్. ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్ బట్ వోకల్ కమ్యూనికేషనే అనమాట. అండ్ విజిలింగ్ సౌండ్, ఎవరైనా మనకి దూరంగా ఉన్నారు, అలా దూరంగా ఉన్నప్పుడు మనం వాళ్ళని పిలవాలి అనుకుంటే ఎలా పిలుస్తాం మనము? విజిలింగ్ సౌండ్తో పిలుస్తాం. విజిల్ వేస్తే అప్పుడు వాళ్ళు మనకి రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మనం ఇందాక సావేజరీ మ్యాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడైనా దూరంగా ఉన్నారు, హంట్ కోసం వెళ్ళారు, అప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు? విజిల్స్ వేస్తే ఆ సౌండ్ వినపడుతుంది. అప్పుడు సంథింగ్ వాళ్ళకి కావాల్సిన హంట్ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు మనం వేటాడాలి. వాళ్ళకి ఏదైతే ముందు ప్రిపేర్డ్ యాక్టివిటీస్ ఉంటాయో ఆ సైన్స్తో వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. అది పారాలింగ్విస్టిక్ కమ్యూనికేషన్. ఇక్కడ నెక్స్ట్ పాయింట్, కైనెసిక్స్. వాట్ ఈజ్ కైనెసిక్స్? కైనెసిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఆర్టికులేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బాడీ మూమెంట్స్. ఇట్ ఈజ్ ఆర్టికులేషన్, మనము మన బాడీ మూమెంట్స్తో మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో దాన్ని ఇక్కడ కైనెసిక్స్ అంటాం. ఇక్కడ ఆర్టికులేషన్ అంటే ఏంటి? ఒకసారి మనము గూగుల్ ద్వారా మీనింగ్ ఏంటో, ఎగ్జాక్ట్ మీనింగ్ అండ్ సినోనిమ్స్ ఏమున్నాయో ఆర్టికులేషన్కి మనం చూద్దాం. ఆర్టికులేషన్ మీనింగ్ ఇన్ తెలుగు. ఆర్టికులేషన్ అంటే ఉచ్చారణ అంటే మనం ఏ విధంగా అయితే పలుకుతామో దాన్ని మనం ఇక్కడ ఆర్టికులేషన్ అని పిలుస్తాం అన్నమాట. ఆర్టికులేషన్ అంటే ఏంటి? ఉచ్చారణ. సినానిమ్స్ ఫర్ ఆర్టికులేషన్ ఏమున్నాయో చూద్దాం. ప్రొనౌన్సియేషన్ ఇలాంటివి అన్నమాట. ఆర్టికులేషన్ సినానిమ్స్. Summary from Merriam-Webster. Synonyms of articulation: voice, formulation, expression, wording, statement, utterance, phrasing, verbalism, and more. సో ఆర్టికులేషన్కి ఇదనమాట, వోకల్, ప్రొనౌన్సియేషను, ఇదనమాట ఉచ్చారణ అని అంటే అర్థం. అది ఇట్ ఈజ్ ఆర్టికులేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బాడీ మూమెంట్స్తో మనము ఒక కమ్యూనికేషన్ చేస్తున్నాం, బాడీ మూమెంట్స్తో మనం మాట్లాడుతున్నాం. దీన్ని ఇక్కడ కైనెసిక్స్ అంటారు. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ యాక్షన్స్. ఏవేవి ఉంటాయి దీంట్లో? ఈ కైనెసిక్స్లో ఏమేమి ఉంటాయి? యాక్షన్స్ అంటే ఆల్ యాక్షన్స్. ఏ యాక్షన్స్ ఉంటాయి? ఫేషియల్ పోస్చర్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఫేస్ నుంచి మనం క్రియేట్ చేసే ఎక్స్ప్రెషన్, అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ బాడీ మూమెంట్స్. మనం చేసే బాడీ మూమెంట్స్ అన్నిటినీ కలిపి కూడా మనం ఇక్కడ కైనెసిక్స్గా కన్సిడర్ చేస్తాము, కైనెసిక్స్గా పరిగణింపబడుతుంది. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్, ప్రాక్సిమిక్స్. PROXEMICS. ప్రాక్సిమిక్స్ అంటే ఏంటి? నాన్ వర్బల్ బిహేవియర్ విచ్ యూజ్ స్పేస్ యాజ్ దేర్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏమంటున్నాడు? నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఏదైతే మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చేస్తామో ఆ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఎలా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చేస్తాం? విచ్ యూజ్ స్పేస్ యాజ్ ఏ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. మనం ఒకరి మధ్య, ఒక మనిషి ఎంతైతే మనం స్పేస్ మెయింటైన్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తామో దాన్ని బట్టి కూడా మనము ఇక్కడ కమ్యూనికేషన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్గా కన్సిడర్ చేయొచ్చు. అది ఎటువంటి విధంగా ఉంటుంది? ఎడ్వర్డ్ హాల్ అనే అతను చెప్పాడనమాట. ఎవరు చెప్పారు? ఎడ్వర్డ్ హాల్. ఏం చెప్పాడు ఆయన? ఇన్ హిస్ బుక్, అతని పుస్తకంలో చెప్పాడు, అతను రాసిన బుక్లో చెప్పాడు. ఇన్ హిస్ బుక్
ద హిడెన్ డైమెన్షన్ ఐడెంటిఫైడ్ 4 సోషల్ డిస్టెన్సెస్. ఒక 4 సోషల్ డిస్టెన్సెస్ అనేది ఉంటాయంట నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో. అవి ఏంటి? ఒక ద హిడెన్ డైమెన్షన్ అంటే ఈ డైమెన్షన్స్ అంత ఈజీగా కనపడవన్నమాట, అంత ఈజీగా బయటికి కనపడవు. అవి ఏంటి? హిడెన్ డైమెన్షన్ ఐడెంటిఫైడ్ 4 సోషల్ డిస్టెన్సెస్. 4 సోషల్ డిస్టెన్సెస్ ఉంటాయి. ఏంటి ఆ 4 సోషల్ డిస్టెన్సెస్ అంటే ఇంటిమేట్, పర్సనల్, సోషల్ అండ్ పబ్లిక్. ఇంటిమేట్ డిస్టెన్సెస్ అంటే చాలా క్లోజ్గా ఉండడం, చాలా దగ్గరగా ఉండడం. చాలా దగ్గరగా ఉంటే మీనింగ్ ఏంటి? బాగా తెలిసిన వాళ్ళు అయ్యి ఉండే అవకాశం ఉంది అనేది ఒక మీనింగ్ అనమాట. ఇంటిమేట్ అనే పొజిషన్లో ఉంటే, దగ్గరగా ఉంటాయి. పర్సనల్ అంటే నియర్ బై, ఏ 1/2 మీటర్, 1 మీటర్ ఇలా పక్కన కూర్చొని ఉంటే దాన్ని ఇంటిమేట్ పొజిషన్ అంటాం అనమాట. ఇంటిమేట్ డిస్టెన్స్ అంటాం. అంటే బాగా తెలిసిన వాళ్ళు అయితేనే కదా మనం ఎవరి పక్కనైనా కూర్చుండేది. సో అలా. పర్సనల్ అంటే ఒక 1 మీటర్, 1/2 మీటర్ డిస్టెన్స్లో ఉంటే ఒక వెల్ నోన్ పర్సన్, మన క్లోజ్ పర్సన్ కంటే వెల్ నోన్ పర్సన్, బాగా తెలిసిన వ్యక్తి అయినప్పుడు ఒక పర్సనల్ స్పేస్లో ఉంటాం. అదే సోషల్ అంటే మనం సోషల్ గ్యాదరింగ్ ఏదైనా ఉంది అలాంటి ప్లేస్లో మనం ఉన్నప్పుడు ఏదో జనరల్ పర్సన్స్. అండ్ పబ్లిక్ అనమాట. పబ్లిక్ అంటే చాలామందిలో ఉన్నప్పుడు పబ్లిక్గా ఉంటాము. ఆ పబ్లిక్ స్పేస్ మెయింటైన్ చేస్తే జస్ట్ వాళ్ళు ఒక పర్సన్, మనం ఒక ఇండివిజువల్, అంతే. అంతకుమించి పెద్దగా రిలేషన్ అయితే ఏమీ ఉండదు. సో దీస్ ఆర్ ద సోషల్ రిలేషన్స్ రిలేటెడ్ టు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాక్సిమిక్స్ అనమాట. ప్రాక్సిమిక్స్ అని మనం పిలుస్తాం ఇక్కడ. అండ్ లాస్ట్ వన్ సైన్ లాంగ్వేజ్. ఏది? నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో సైన్ లాంగ్వేజ్. దిస్ ఈస్ ద మేజర్ లాంగ్వేజ్, మేజర్ పార్ట్ అనమాట నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో. సైన్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ యూజ్డ్ బై ద డెఫ్ టు కమ్యూనికేట్ త్రూ హ్యాండ్ అండ్ బాడీ మూమెంట్స్. ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ఎవరు యూజ్ చేస్తారంటే ఎక్కువగా ఇట్ ఈస్ యూజ్డ్ బై డెఫ్ టు కమ్యూనికేట్ త్రూ హ్యాండ్ అండ్ బాడీ మూమెంట్స్. డెఫ్ అండ్ డెమ్, మూగా చెవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడలేరు, వినలేరు. అంటే కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోలేరు, త్రూ వోకల్ లాంగ్వేజ్ రిసీవ్ చేసుకోలేరు, వోకల్గా కమ్యూనికేట్ చేయలేరు అనమాట. వాళ్ళకి ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇలా సైన్ లాంగ్వేజ్ ఇలా ఇక్కడ ఇలా ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా ఇక్కడ తల మీద చేయబెడితే, వేలు పెడితే ఇలా ఒక అర్థము, ఇలా ఒక అర్థము, వీటన్నిటికీ ఒక మీనింగ్ ఉంటుంది సైన్ లాంగ్వేజ్లో. మీరు పాత కాలంలో దూరదర్శన్లో చూస్తే బదిరులకు వార్తలు అంటే డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి వార్తలు అని చెప్పేసి వచ్చేవన్నమాట, సైన్ లాంగ్వేజ్లో వచ్చేటివి. అంటే వాళ్ళకి ఆ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ కమ్యూనికేషన్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. అర్థమైందా? ఇట్ ఈస్ యూజ్డ్ బై ద డెఫ్ టు కమ్యూనికేట్ త్రూ హ్యాండ్ అండ్ బాడీ మూమెంట్స్. హ్యాండ్ బాడీ మూమెంట్స్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరికి? డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి ఎక్కువగా. మిగతా వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. దెర్ ఈజ్ ఫేమస్ అమెరికన్ సైన్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ 4 కీ ఆస్పెక్ట్స్. ఒక ఫేమస్ అమెరికన్ లాంగ్వేజ్ ఉందంట. 4 మేజర్ పాయింట్స్ మీద, 4 మేజర్ కీ ఆస్పెక్ట్స్ మీద బేస్ అయిన అమెరికన్ లాంగ్వేజ్ ఒకటి ఉందంట. ఏంటి అది? చూద్దాం. విజువల్ ఇన్ఫర్మేషన్, షేప్ ఆర్ ఓరియంటేషన్, లొకేషన్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్స్. విజువల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు కళ్ళకు కనపడింది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని, షేప్ అంటే ఇప్పుడు వాళ్ళకి చెవుడు ఉన్నప్పుడు మాట్లాడలేనప్పుడు వాళ్ళు విజువల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ కళ్ళకి ఏదైతే కనపడుతుందో దాన్ని చూస్తూనే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. దాన్ని చూస్తూనే వాళ్ళు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మనకి చెవుడు ఉంది, మూగా ఉంది, కానీ వాళ్ళకి చదువు వచ్చు అనుకో, మనం వాళ్ళకి ఏ విధంగా మనం కాంటాక్ట్ అవ్వచ్చు? త్రూ రైటింగ్ కాంటాక్ట్ అవ్వచ్చు, త్రూ వర్డ్స్. మనం ఆ పదాలని రాసి ఒక లెటర్ లాగా ఇస్తే అది వాళ్ళు చూస్తారు, చదువుతారు, అప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ విధంగా విజువల్ ఇన్ఫర్మేషన్. షేప్, ఒక షేప్ చూస్తే, మనం ఏదైనా షేప్స్ చూస్తే వాళ్ళు ఆ షేప్ని బట్టి కూడా దాన్ని ఒక అండర్స్టాండింగ్, ఒక ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు, ఇన్ఫర్మేషన్ని పాస్ చేయగలుగుతారు త్రూ షేప్. ఆర్ ఓరియంటేషన్ అంటే ఒక ప్రజెంటేషన్ అనమాట. ప్రజెంటేషన్ అంటే ఏదైనా ఒకటి మనం ఇలా చూపిస్తే, విజువలైజ్గా మనం ఏదైనా ఒక చిన్నది ఏదైనా చూపిస్తే అప్పుడు కూడా వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది. వోకల్గా కాకుండా, నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఓరియంటేషన్ ద్వారా, ఒక ప్రజెంటేషన్ ద్వారా కూడా వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది. లొకేషన్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్స్. లొకేషన్ ఎక్కడ, ఈ చెయ్యి మనం ఇక్కడ ఇలా పెడితే ఏంటి,
ఇప్పుడు మనం సైన్స్ ఇలా పెడితే ఏంటి, ఇలా అంటే ఇలా మనం గన్ను ఎవరు నీ తల దగ్గర పెడుతున్నారనో లేదా నా మీద గన్ను పెట్టారనో ఇది ఒక మీనింగ్ అనమాట. ఇక్కడ పెడితే గన్ లాగా, అది ఇలా పక్కనే పెడితే ఇప్పుడు నేను ఇట్లా అంటే ఏమని, ఇట్లా 2 ఏళ్ళు ఉన్నాయి ఇలా పెట్టాను అంటే 2 అని అర్థం. అదే 2 ఏళ్ళు ఇలా దగ్గరకు తీసుకొచ్చి ఇలా అంటే ఏంటి, గన్ ఎవరో పాయింట్ బ్లాంక్లో పెట్టారు అనేది ఒక సైన్ లాంగ్వేజ్, ఇది ఒక సైన్ మీనింగ్ అనమాట. ఇది ఎక్స్ప్రెస్ చేయడం. లొకేషన్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్స్ ద్వారా కూడా మనము ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాము. దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఫస్ట్ది మాత్రం పారాలింగ్విస్టిక్ ఏదైతే ఉందో అది వోకల్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా కావాలి, దానికి సౌండ్స్ చేయడానికి, విజిలింగ్కి, వీటికి వోకల్ కమ్యూనికేషన్ కావాలి. మిగతా వాటికి వోకల్ కమ్యూనికేషన్ అవసరం లేదనమాట. కైనెసిక్స్కి, ప్రాక్సిమిక్స్కి, సైన్ లాంగ్వేజ్కి వోకల్ కమ్యూనికేషన్ అవసరం లేదు. ఈ మూడింటిని, కైనెసిక్స్ని, ప్రాక్సిమిక్స్ని, సైన్ లాంగ్వేజ్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వోకల్ కమ్యూనికేషన్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ పారాలింగ్విస్టిక్స్ మాత్రం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మాత్రమే, నాన్ వోకల్ కమ్యూనికేషన్ అని మనం దాన్ని అనలేదు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ విత్ వోకల్ కమ్యూనికేషన్, వోకల్స్ కావాలి వాటికి, బట్ నాన్ వర్బల్ పదాలు అయితే అవసరం లేదు, వోకల్ అయితే అవసరం దానికి. ఇది పారాలింగ్విస్టిక్స్కి సౌండ్స్ చేయడము, హిస్సింగ్ లాంటి సౌండ్స్, విజిలింగ్ లాంటి సౌండ్స్కి వోకల్ అవసరం, బట్ నో నీడ్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ అనమాట. అర్థమైందా? ఏమేమి చూసాం మనం ఇక్కడ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో? పారాలింగ్విస్టిక్స్, కైనెసిక్స్, ప్రాక్సిమిక్స్ అండ్ సైన్ లాంగ్వేజ్ అండ్ బాడీ పోస్చర్స్. సైన్ లాంగ్వేజ్లో బాడీ పోస్చర్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అర్థమైందా? వర్బల్ కమ్యూనికేషన్కి నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి డిఫరెన్స్. నెక్స్ట్, సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్. సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్. సో ఇక్కడికి ఇది చాలు. ఇది పార్ట్ 2గా కన్సిడర్ చేయండి. ఇది ఏంటి, ఎక్కడ వరకు నుంచి మనం చెప్పాము? పార్ట్ 2కి ఇమిటేషన్ హైపోథెసిస్ నుంచి నామ్ చామ్స్కీ గారు చెప్పిన ఇమిటేషన్ హైపోథెసిస్, న్యాచురల్ హైపోథెసిస్ నుంచి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్, తర్వాత వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ యొక్క డిఫరెన్సెస్, వీటి గురించి మనము ఈ పార్ట్ 2లో లాంగ్వేజ్, కమ్యూనికేషన్, కల్చర్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ చాప్టర్ నెంబర్ 7, యూనిట్ నెంబర్ 7లో మనము ఈ పార్ట్ 2లో ఇక్కడ వరకు తెలుసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ 3లో మనము సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఈ భాషని మనము సోషల్ కాంటెక్స్ట్లో, అంటే సమాజంలో ఏ విధంగా, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎలా వాడతాము అనేది సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. దాన్ని నెక్స్ట్ పార్ట్ 3లో కంప్లీట్ చేసేస్తాం. పార్ట్ 3లో కంప్లీట్ అయిపోతుంది ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. చూడండి, ఈ క్లాసెస్ వినండి, అర్థం చేసుకోండి, మళ్ళీ కావాల్సింటే వినండి. ఈ క్లాసెస్ మళ్ళీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కౌంట్ కోసమో, వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో కాదు. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ఎ లిటిల్ బిట్ మోటివేషన్ ఫర్ మీ. అర్థమవుతుందా? అంతే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.